ప్రైవేట్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీని కూడా తీసుకొస్తామని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. అండ్ రామచంద్రాపురంలో లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కి ఆల్రెడీ ఫౌండేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొత్తపేటలో దేవరాపల్లి అనే లొకేషన్ లో ఆల్రెడీ 3.3 ఏకర్స్ లాటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. రాజోల్ నియోజకవర్గంలో గొల్లిపాలెం లొకేషన్ లో కూడా ఒక 5 ఎకరాలు, ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో కొత్తలంకలో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఫేజ్ 3లో ఈ నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ ఎంప్లాయ్మెంట్ కి ప్రధానంగా పెద్దపీట వేస్తూ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరికైనా ఒక ప్రైవేట్ ల్యాండ్ ఎవరికైనా ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్ ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ 3 మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ మోడల్లో కంప్లీట్ గా ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ప్రైవేటు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు పార్క్ కింద డెవలప్ చేసి అన్ని అనుమతులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే మోడల్ 2లో పార్షియల్ గవర్నమెంట్ అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్ లో మధ్యలో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏపీఐసీ ల్యాండ్ కానీ ఉంటే దానికి కూడా గవర్నమెంట్ కూడా ఒక వెసులుబాటు కల్పించి దాన్ని డెవలప్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ కి ఎంతైతే ఉందో దానికి పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఏపీఐసీకి ఇచ్చి మిగతాది ప్రైవేట్ ఓనర్కి ఇవ్వడానికి, డెవలపర్కి ఇవ్వడానికి కూడా ఒక ప్రతిపాదన మోడల్ 2లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే కంప్లీట్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఏపీఐసీ ల్యాండ్లు కూడా కొన్ని పార్క్స్ ని కూడా మేము డెవలప్ చేయడానికి సెక్టర్ ఓరియంటెడ్ పార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాకి ఎక్కడైతే ల్యాండ్ డెఫిషిట్ ఉందో అక్కడ ప్రైవేట్ పార్క్స్ ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక మోడల్ ఎంచుకొని ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము.